అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యాలు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఫసక్ వేసాడంట వాళ్ళని. ఏ ఎందుకు వేసాడు? ఎందుకు వేసాడు రా? నాదాబు అబీహులు సీనాయి అరణ్యం ముందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందుకు వారు యెహోవా సన్నిధిని చనిపోయారంట. ఎందుకు చచ్చిపోవాలి? పిచ్చుకొక నిన్నే అడుగుతున్నా. బైబిల్లో మరొక సందర్భం కూడా ఉందండి. అదే లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం. దీని గురించి కూడా మనం అడుగుతారు మన వాళ్ళు. అహరోను కుమారులలో నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధిని తేగా. ఇక్కడ నాదాబు అబీహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా యెహోవా పని చేయటానికి వచ్చారండి. కానీ దేవుడు చెప్పినట్టు చేయకుండా వేరే రకంగా అగ్ని హోమం చేయడం ద్వారా ఏమైందంటే అక్కడ వీళ్ళు చనిపోయినట్టుగా ఉందండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇది కూడా అంతేనండి. సొంతాన్ని కలపకూడదు, లేకపోతే దేవుడు చెప్పినట్టుగా కాకుండా వేరేగా చేయకూడదు అంట. దీని గురించి చూస్తే కనుక ఏమి దహన బలిగా ఇవ్వాలి అంటే ఏమి అన్యాగ్ని అంటే వేరే అగ్ని ఏం అర్పించారు? ఈ నాదాబు అబీహులు అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు వేరే అగ్ని ఏం అర్పించారు అంటే కనుక చూడాలండి. ఇవన్నీ రిఫరెన్స్లు మరి మీకు ఎక్కడెక్కడ కలెక్ట్ చేసినవి మీరు ప్రయాసపడకుండా ఇవి మీకు ఒక వీడియోలో ఉండాలని పెడుతూ ఉన్నాను. నిర్గమకాండం 30వ అధ్యాయం 9వ వచనం. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనా అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. ఏదైతే లేవి కాండంలో ఎవరైతే ఈ అహరోను కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్య అగ్ని ఏదైతే అర్పించారో దానివల్ల చనిపోయారు కదా అని అడుగుతారు క్వశ్చన్. అవును, దానికి ముందు చెప్పాడు కదా ఆజ్ఞ. దాని మీద అన్య ధూపము ఏదైతే ఉందో అది చేయకూడదు. అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనా అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. ఇప్పుడు దేవుడు చెప్పకుండా చంపితే తప్పు. కానీ దేవుడు చెప్పినా కూడా అలా పాటించకుండా ఆ రూల్స్ ప్రకారం నడుచుకోకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తే తప్పు ఎలా అవుతుంది? దేవుడు చెప్పకుండానే చంపేస్తే అప్పుడు పాపం అవుతుంది. లేకపోతే దేవుడు చెప్పకుండా చంపేశాడు కాబట్టి అన్యాయం చేశాడు అని చెప్పి అనొచ్చు. కానీ దేవుడు చెప్పాడు కదండి. నిర్గమాకాండంలో 30వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు ఇలా చేయకూడదురా బాబు అని. దానికని వాళ్ళు అలా చేశారు కాబట్టి, నిర్లక్ష్యం వహించారు కాబట్టి చనిపోయారండి. ఆజ్ఞని అతిక్రమించారు కాబట్టి చనిపోయారు. చూడండి ఏమేమి అర్పించాలంటే లేవికాండం 2వ అధ్యాయం 1లో ఉంటుందండి. ఏమేమి అర్పించాలో గోధుమ పిండి కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? లేవికాండం 2వ అధ్యాయం 1వ వచనం కనుక, 2వ వచనం కనుక, 3వ వచనం కనుక చూస్తే ఇక్కడ వెజిటేరియన్ సంబంధించినటువంటి ఉంటాయండి. దీంట్లో సాంబ్రాణి, నూనె, అదేవిధంగా చేరుడు, గోధుమ పిండి ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ హేబేలు విషయంకి వచ్చేసరికి మళ్ళీ మాట్లాడతారు కదా, వాళ్ళకి సమాధానం కౌంటర్ గా వేయండి. ఎవరైనా అడిగితే హేబేలు నాన్ వెజిటేరియన్ ఇచ్చాడు, కయ్యను వెజిటేరియన్ ఇచ్చాడు కాబట్టి కయ్యను చంపాడు అంటారు కదా వీళ్ళు. ఇక్కడ దేవుడు నైవేద్యంగా వెజిటేరియన్ గా కూడా గోధుమ పిండి కానీ ఈ ఎవలు కానీ ఇవన్నీ ఉంటాయండి. చూడండి నూనె కానీ, చారుడు, గోధుమ పిండి, సాంబ్రాణి, చూడండి ఇవి కూడా మరి దేవుడు అటు అంగీకరిస్తాడు. నాన్ వెజిటేరియన్ సంబంధం లేదండి. అది కయ్యను హేబేలు సంబంధించిన ఆన్సర్ కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇవి అర్పించమన్నాడండి. ఎవరో అహరోను కుమారులు ఎవరైతే ఉన్నారో ఈ ఐటమ్స్ తోటి అర్పించమన్నాడు. లేవికాండం 2వ అధ్యాయం ఉంటుంది. వేరే అర్పించకూడదని మనకి నిర్గమకాండం 30వ అధ్యాయంలో ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు? వేరే అర్పించారు లేవికాండం 10వ అధ్యాయంలో. కాబట్టి వీళ్ళు శిక్ష పొందుకున్నారు, మరణ శిక్ష పొందుకున్నారు. కాబట్టి దేవుడు చెప్పిన పని చేయకుండా చేశారు కాబట్టి శిక్ష పొందుకున్నారు. ఇక్కడ దేవుడు అన్యాయస్తుడు కాడు, చేశాడుగా. చెప్పినా కూడా వినలేదు కాబట్టి అహరోనులు తప్పు చేశారు కాబట్టి దేవుడు శిక్షించాడు కాబట్టి దేవుడు న్యాయవంతుడు. ఓకే, ఇప్పుడు